హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేసేయండి. చూసారు కండి, జ్యూసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ముందుగా ఒక బాండిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను. అలాగే తగినంత ఆయిల్ యాడ్ చేశాను. అలాగే ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. చూసారు కదండి, దాన్ని బాగా మిక్స్ చేయాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చూడండి. మరీ అంత గోల్డెన్ బ్రౌన్ రాలేదు అనమాట. అలాగ అయిపోయాక అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నేను వచ్చేసి కేజీ చికెన్ కాబట్టి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి నేను 2 కేజీ చికెన్కి 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను అనమాట. నెక్స్ట్ దాన్ని కూడా బాగా కలపాలి. అలాగే ధనియాల మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి 2-3 చిన్న సైజులో ఉన్న టమాటాస్ కూడా కట్ చేస్తాను అనమాట. చూసారు కదండి, వాటిని కూడా యాడ్ చేశాను. అలాగే రుచికి తగినంత సాల్ట్ అనమాట. ముందుగా వేయకుండా ఇప్పుడు ఎందుకు వేసాను అనుకుంటున్నారా? టమాటాస్లో వేస్తే చూసారు కదండి, ఇలా బాగా గుజ్జుగా వస్తుంది అనమాట. అందుకే నేను అప్పుడు యాడ్ చేశాను సాల్ట్ వచ్చేసి. చూసారు కదండి, బాగా క్లీన్గా చికెన్ కడిగి పెట్టాను అనమాట. దాన్ని కూడా తీసుకొని ఆ కర్రీలో వేసేస్తున్నాను. సారీ, కర్రీ కాదు, మనం టమాటోస్ చేసాం కదా, గుజ్జులో వేసేస్తున్నాను. దాన్ని కూడా బాగా మిక్స్ చేయాలన్నమాట. చూసారు కదండి, ఆ టమాటో గుజ్జు మొత్తం ఆ చికెన్ ముక్కలకి పట్టుకుందనమాట బాగా. చూసారు కదండి, దాని లోపల ఉన్న ఆయిల్ మొత్తం బయటికి రావాలి. చూసారు కదండి, చూడండి, మళ్ళీ ఇంకోసారి మిక్స్ చేస్తున్నాను. చూడండి, జ్యూసీగా టేస్టీగా సూపర్ ఉంటుంది చికెన్ వచ్చేసి. తర్వాత నేనైతే తగినన్ని నీళ్ళు యాడ్ చేస్తున్నాను. మీరు కాగపెట్టి నీళ్ళు యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అలాగే చేస్తాను. ముందుగానే వేడి నీళ్ళు కాగబెట్టి పెట్టాను అనమాట. వాటిని యాడ్ చేశాక మూత పెట్టుకోవాలి. చూసారు కదండి, ఒక 1/2 అవర్ మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. చూసారు కదండి, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదండి, దీంట్లోకి మసాలాలు యాడ్ చేయాలి. దానికోసం ధనియాలు ఫ్రై చేసి కొంచెం ఎండు కొబ్బరి అలాగే వెల్లుల్లి వేసి బాగా దంచుకోవాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై, చాలా బాగుంటుంది అనమాట అలా దంచుకుంటే మసాలా. దాన్ని కూడా యాడ్ చేశాను అనమాట. మళ్ళీ మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మనం వేసాం కదండి మసాలా, బాగా ముక్కలకి పట్టుకోవాలి. మళ్ళీ తీస్తున్నాను మూత. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. లాస్ట్లో కొత్తిమీర లేనిదే టేస్ట్ సూపర్ ఉండదు అనమాట. అందుకే కొత్తిమీర యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేయండి, ఎలాగొచ్చిందో నాకు కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎలా ఉందో ట్రై చేయండి.